హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బెంగాలీ స్టైల్లో రసగుల్లాలని ఇంట్లోనే చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. నేను చూపించినట్టుగా టిప్స్ పాటించి కనుక చేస్తే మీకు కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నానండి. మీరు రసగుల్లా చేయడానికి నార్మల్ పాలైనా కూడా తీసుకోవచ్చండి. పాలు అడుగంటుకోకుండా ఇలా కలుపుకొని పాలని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు పాలు విరగడానికి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని గింజలు లేకుండా తీసుకున్నానండి. ఇలా తీసుకున్న దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు నిమ్మరసానికి బదులుగా వైట్ వెనిగర్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. కానీ నేను ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే నిమ్మరసాన్ని తీసుకున్నానండి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు పాలను మరిగించుకొని దీంట్లో నిమ్మరసాన్ని పోసుకోవాలి. నిమ్మరసం పోసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. ఇలా పాలు విరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా వాటర్ కూడా సపరేట్ అయిపోతున్నాయి. పాలు మొత్తం విరగడం అయిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత చూడండి, పైన నీళ్లు మొత్తం ఉండి పన్నీర్ అనేది కిందికి వెళ్ళిపోయింది. ఈ విరిగిన పాలని వడగట్టడానికి నేను ఇక్కడ ఒక జల్లెడని తీసుకున్నాను. దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని పన్నీర్ని వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా క్లాత్లోకి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక కప్పు వరకు నీళ్లు పోసేసి ఒక 2 సార్లు మెల్లగా శుభ్రంగా కడుక్కోవాలండి. పన్నీర్ని మరి ఎక్కువగా కడగనవసరం లేదండి. ఒకసారి నీళ్లు పోసి ఇలా శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఇలా పన్నీర్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఒకసారి నీళ్ళని మొత్తం పిండేసేయండి. మీకు వీలైనంత వరకు వాటర్ లేకుండా పిండేటట్టుగా చూసుకోండి. ఇలా మొత్తం నీళ్లు లేకుండా పిండిన తర్వాత ఇలా పిండిన నీళ్ళు ఉంటాయి కదండి, వాటిని చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్ళకు బదులుగా ఈ నీళ్ళను వాడితే చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. పన్నీర్ని నీళ్లు లేకుండా ఇలా మొత్తం పిండిన తర్వాత ఇదే జాలి గిన్నెలో దీన్ని పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఏమన్నా నీళ్లు ఉంటే మొత్తం మిగతావి పోతాయండి. ఇప్పుడు అరగంట తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న పన్నీర్ మొత్తం తడి తడిగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తే మనం చేసే రసగుల్లాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అందుకే పన్నీర్లో ఉండే నీళ్ళు మొత్తం పోయే వరకు ఇలా వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పన్నీర్ని ఇలా అరచేతితో రుద్దుతూ ఉంటే సాఫ్ట్గా తయారవుతుంది. మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే పన్నీర్ బాల్స్ని షుగర్ సిరప్లో వేసిన తర్వాత పగలకుండా వస్తాయండి. మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా 8 నుంచి 10 నిమిషాల వరకు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పన్నీర్ ఇలా ప్లేట్కి అంటుకోకుండా సాఫ్ట్ ముద్దలాగా ఎప్పుడు తయారవుతుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చినట్టండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, క్రాక్స్ ఎక్కడ లేకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు దీనికోసం గిన్నెలో 1.5 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలకి 1.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోనే 4 కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి. దీంట్లో 4 కప్స్ వరకు కూడా వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఒక 4 యాలకులను ఇలా కొంచెం దంచి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మిగతా పన్నీర్ బాల్స్ని కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పన్నీర్ బాల్స్ని మొత్తం చేసుకొని నేను ఇక్కడ తీసుకున్నాను. పన్నీర్ బాల్స్ చేసేలోపు షుగర్ సిరప్ బాగా మరిగిందండి. ఇప్పుడు బాగా మరుగుతుండగానే మనం చేసుకున్న పన్నీర్ బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వీటిని మరిగించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల వరకే ఇవి డబుల్ సైజులోకి వచ్చాయి. ఒక 10 నిమిషాల తర్వాత అన్నిటినీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 15 నిమిషాల వరకు నాకు ఇక్కడ రసగుల్లాలు డబుల్ సైజులోకి వచ్చి చాలా సాఫ్ట్గా స్పాంజీగా తయారయ్యాయి.
అంతే అండి. మీరు కూడా తప్పకుండా ఈ రసగుల్లాలని ఒకసారి ఇంట్లో నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.